ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతికంగా మన నుండి దూరమై 3 సంవత్సరాలు కావస్తుంది. ఎస్, ఆగస్టు 6వ తారీఖున గద్దర్ వర్ధంతి సందర్భంగా ఒక సభనైతే ఏర్పాటు చేయబోతున్నట్టుగా గద్దర్ ఫౌండేషన్ ఇప్పటికే ప్రకటించింది. అసలు ఆ రోజు ఏం తెలియదలుచుకున్నారు, ఇక గద్దర్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి విన్నపాలు చేయబోతా ఉన్నారు, దాంతోపాటుగా గద్దర్ ఫౌండేషన్ ముందు ఎలాంటి కార్యక్రమాలను చేయబోతా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా గద్దర్ తనయుడు, గద్దర్ ఫౌండేషన్ మెంబర్ సూర్యకిరణ్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా గద్దర్ మన నుంచి దూరమై 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 3 సంవత్సరాలలో పలు కార్యక్రమాలు మీరు చేశారు, గద్దర్కు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా బయటకు తీశారు. ఈ సంవత్సరం ఎలా చేయబోతా ఉన్నారు కార్యక్రమాలు? మిత్రులు, గద్దరన్న మీరు చూస్తూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో గద్దరన్న సాహిత్యంతో పాటు జయంతి, వర్ధంతి, గద్దరన్న కాల్పులు, వీటితో పాటు విజన్ మిషన్ అనే డాక్యుమెంట్ని కూడా మనం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విడుదల చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో నెక్లెస్ రోడ్లో గద్దరన్న స్మృతి మ్యూజియం అండ్ కళాక్షేత్రం అనేది, అది ఈ పాటికి స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయని మనం భావించాం. అవి అట్లా ఉన్నా కూడా మనం ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో గద్దరన్న 3వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 6 సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం మొదలు కాబోతూ ఉంది. భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. వారు ప్రసంగిస్తూ ఉన్నారు. వారితో పాటు మాడభూషి శ్రీధర్ గారు, ఇంకా అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, గద్దరన్నతో కలిసి నడిచిన అనేక మంది మిత్రులు, వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ప్రజల వేదిక. గద్దర్ ఫౌండేషన్ ఎప్పుడైనా ప్రజలతో కలిసి, ప్రజలతో నడిచి ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఎందుకు అంటే గద్దరన్న ప్రజలతో బతికిండు. వాళ్ళందరినీ తీసుకురావడం, వారికి ఒక కలయికను ఏర్పాటు చేయడం, ఈ సంస్కరణ సభని గొప్పగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే మీరు అడిగిన ఏదైతే ప్రశ్న ఏదైతుందో, ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏంటండి, విన్నపాలు సమర్పించుకోవడం ఏంటిది? ఎందుకు అంటే ప్రభుత్వం కలిసి మేము కూర్చొని మాట్లాడినప్పుడు చాలా స్పష్టమైన అవగాహనతో ఈ ప్రభుత్వం పెద్దలు ఉండే ఏమని చెప్పారు, గద్దరన్న కేవలం విగ్రహం కాదు మేము ప్లాన్ చేసేది, గద్దరన్న నిరంతరం ఒక లైవ్ మనిషిగా ఉండాలి, అందుకు కళాక్షేత్రం పెడదాము. ప్రభుత్వం అన్నీ చేయలేదు, గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయి, ఆ ఫౌండేషన్లో కార్యక్రమంలో మేము వస్తాము, ప్రకటిస్తాము. మేము ఆ ప్రకటనలో భాగంగా గద్దర్ కళాక్షేత్రాన్ని ప్రకటిస్తాము, ఫౌండేషన్కే ఇస్తాము, మీరు నిర్మాణం చేయండి, దానికి కావలసిన అనుమతులన్నీ మేము ఇస్తాము అని చెప్పారు. దానికి ప్రజలు కట్టుబడి ఉన్నారు, మేము కట్టుబడి ఉన్నాము. సో ఇది 3వ సంవత్సరం. బహుశా ఇప్పుడు ప్రకటిస్తారు, ప్రకటన అయిపోయింది, కేటాయింపు మరియు అట్లాగే వాటికి సంబంధించిన అనుమతులు మాత్రం ఇంకా ఆగి ఉన్నాయని భావిస్తూ ఉన్నాను. ఒక గద్దర్ అవార్డ్స్ మాత్రము ఫిలింకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నట్టున్నారు. ఇంకా చాలా వరకు హామీలు ఇచ్చి ఉన్నారు కదా, ఏదైనా దానికి సంబంధించి అడుగులు ముందరి పడ్డట్టు కనబడతా ఉందా, ప్రకటనల వరకే ఆగినాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనం ప్రకటనల వరకే ఉన్నాయి, అడుగులు వేయాలనే మనం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రభుత్వానికి కూడా మనం 3 సార్లు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ బట్టి విక్రమార్క గారి దగ్గరికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారిది కూడా ఆహ్వానించడం జరిగింది ఈ సభకు కూడా. బహుశా నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే, మరి ఈ సభకి ముఖ్యమంత్రి గారు అందరికీ తెలిసిన విషయమే, ఆయన చాలా వరకు సభలకి ఒక మెసేజ్ పంపించినా వచ్చేస్తున్నాడు. అట్లా ఈ సభకు కూడా మేము ఆల్రెడీ అఫీషియల్గానే ఉత్తరం ఇవ్వడం జరిగింది. వారు వస్తారని భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు వస్తే ప్లేస్ ఎక్కడ అనేది ప్రకటించే అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఎలాంటి కార్యక్రమాలను తీసుకోబోతా ఉన్నారు ఈ 3వ సంవత్సరము వర్ధంతి తర్వాత గద్దర్ ఫౌండేషన్ నుంచి? గద్దర్ ఫౌండేషన్ విజన్ అండ్ మిషన్ అనేది కూడా మళ్ళొక్కసారి మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఆ కార్యక్రమంలో తప్పకుండా మీ అందరిని ఇన్వైట్ చేస్తాము. అప్పుడు ప్రజలకు విస్తారంగా తెలియజేద్దాం. ఏం చేయబోతా ఉన్నారు ఆ సభలో? ఇప్పుడు 6వ తారీఖు వర్ధంతి సభలో
ప్రకాష్ అంబేద్కర్ వస్తారని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మాడభూషి శ్రీధర్ అని చెప్తా ఉన్నారు. 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో ముఖ్యంగా కళాకారులకు పెద్దన్నలాగా చెప్పుకుంటూ ఉంటాం గద్దర్ని. ఆ కళాకారులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా ఆ రోజు ప్రోగ్రాంలో? 4 గంటల నుంచి మనం గద్దరన్న కోరుకున్న విధంగా ఏదైతే బుద్ధుడి మార్గం, శాంతి మార్గం ఉందో, భారత రాజ్యాంగం మార్గం ఉందో, బుద్ధుడి వందనంతో మనం ప్రారంభిస్తున్నాం మిత్రులారా. ఈ బుద్ధుడి వందనం అవడంతోనే కళాకారులకు ఎవరైతే ఉన్నారో వారికి వేదికిస్తాం. వారితో పాటు మనం గద్దరన్నతో కలిసి ప్రయాణించిన వాళ్ళు ప్రస్తుతం గద్దరన్న ఆలోచన విధానాన్ని ఎట్లా ఉంటే బాగుంటుంది, గద్దరన్న ఏమనుకున్నాడు అని అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వారి ప్రసంగాన్ని వినిపిస్తూ ఉంటారు. వివిధ గద్దరన్నకు గొప్ప విషయం ఏంటంటే గద్దరన్నతో కలిసి పనిచేసిన వాళ్ళు అనేక రాజకీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. రేపు పార్టీలకు అతీతంగా ఫౌండేషన్ ఉంటుంది. సో అందరిని కలుపుకొనే మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళందరినీ కూడా వచ్చే వాళ్ళని 4 నుంచి 6 మధ్యలో వాళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు, నివాళులు అర్పిస్తారు. అట్లే 6 నుంచి 7:30 వరకు ప్రకాష్ అంబేద్కర్ గారు, అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు, ఇంకా మా ఫౌండేషన్ సభ్యులైన శాంతా సిన్హా గారు మరియు మా అల్లమన్న వీళ్ళందరూ పాల్గొంటారు. వాళ్ళ మెసేజెస్ ఉంటాయి. బట్టి విక్రమార్క చాలా దగ్గరి పర్సన్. నాకు తెలిసి ఏదైతే ఆరోగ్యము విషమించడానికి ముందు బట్టి విక్రమార్క పాదయాత్రలోనే ఆదిలాబాద్ కేంద్రంగా నడిచినటువంటి సందర్భం కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. బట్టి విక్రమార్క ఎందుకు ముందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారు? ప్రధానంగా గద్దర్ కళాక్షేత్రానికి సంబంధించి, అలాగే గద్దర్కి సంబంధించి అక్కడ నక్లెస్ రోడ్లో భూమి కేటాయింపుల విషయంలో ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు అనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో కలిసి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడమో కలవడమో ఏమైనా చేశారా? ఈ రిప్రజెంటేషన్ నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే గద్దరన్న ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రభుత్వాల దగ్గరికి ఎప్పుడు పోలే. అంటే తాను ఆలోచన విధానం ప్రభుత్వాల దగ్గరికి ప్రజల కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టేదానికి అని, అంటే మనం తూప్రాన్లో చూసినప్పుడు ఒక ఎత్తిపోతల పథకం కానీ, అట్లాగే ఇంటి దగ్గర ఉన్న ఒక నిర్మాణం కానీ, అలాంటి కార్యక్రమంలో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాడు. ఈ 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకి విజ్ఞప్తులైతే అనేకం అందించడం. సో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి గద్దరన్నకి ఏదైతే ప్రకటించారో అది ప్రజలకు చెప్పుకోవడమే మేలని నేను అనుకుంటా ఉన్నాను. అయితే వీళ్ళు మంచి మిత్రులే, కలిసి ప్రయాణం చేశారు. సో చేయలేదని మేము అనట్లేదు, వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. మరి వారికి ఉన్న ఇబ్బందులు ఏందో మనకు తెలియదు. మేమైతే ఒక 3 సార్లు వీలం కలవడం జరిగింది. ఇక మన రాష్ట్రం పెద్దన్న రేవంత్ అన్న కూడా స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. ఖచ్చితంగా ఫౌండేషన్కి 1 ఎకరం ఎందుకు, 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో గొప్పగా చేద్దామని అన్నారు. సో ఆ ఆశ అనేది ఇంకా ప్రజలలో ఉంది, మా దాంట్లో కూడా ఉంది. మేము ఈసారి కలిసినప్పుడు మళ్ళీ ఒకసారి ఈ వేదికగా, అంటే గద్దరన్న ప్రజా వేదికగా ఒకసారి మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా రిక్వెస్ట్ చేపిస్తామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే మేము మా విజ్ఞప్తులు అయిపోయినాయి ఇంకా ప్రభుత్వానికి. ఇంక ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయి భారత రాజ్యాంగంలో ఉంది, దీని ప్రకారంగా గద్దరన్నకు స్మృతివానం అన్నారు, ఇగో ఇది మీ చేతికి అందిస్తూ ఉన్నాను, మీకు గుర్తుకొచ్చినప్పుడు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తాం. ఇది గద్దర్ తనయుడు, గద్దర్ ఫౌండేషన్ సూర్య కిరణ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద గద్దర్కి సంబంధించినటువంటి కార్యక్రమం అన్నైతే ఆగస్టు 6న రవీంద్రభారతి వేదికగా చేయబోతా ఉన్నాం. ఇక చాలా వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అలానే పెండింగ్లో ఉన్న మాటనైతే వారు గుర్తు చేస్తున్న సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తోడు, వెలుగు, హైదరాబాద్.